వరత్రా సత్రాణ స్ఫటికపుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమయసతాం సన్నిధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా పడితయ. పరమ పవిత్రమైనటువంటి ఈ ఏడుకొండలవాడి పాద సన్నిధిలో పరమ పవిత్రమైనటువంటి రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా ఈ పుస్తక పండగ దుష్ట సమాసం అవుతుందేమో, ఈ పండుగను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పుస్తకాల గొప్పతనం గురించి వీటి గురించి మీ అందరికీ తెలిసిందే, పుస్తక ప్రియులు కాబట్టి చెప్పాల్సింది లేదు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం మీకు తెలియజేస్తాను. వాటిలో ఏమన్నా నేర్చుకోగలిసిన విషయం ఉందో లేదో మీరే పరిశీలించండి. మొట్టమొదట ఈ పుస్తకాల పట్ల ప్రేమ అనేది మా తాతగారి దగ్గర చూశాను. ఆయన ఒంగోలు దగ్గర ఒక చిన్న ఊర్లో టీచర్గా ఉండేవారు. 8 మంది పిల్లలు, చాలా పరిమితమైనటువంటి జీతభత్యాలు, పుస్తకాలు కొనుక్కొని చదివేటువంటి ఇది ఉండేది కాదు, లైబ్రరీలు ఉండేవి కాదు. అయితే మామూలుగా ఏమన్నా పచారీ వస్తువులు అవి తీసుకొని వస్తే, అంటే రోజు న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదు, అంత చిన్న పల్లెటూరు. సో ఎవరన్నా పచారీ కొట్టుకుపోయి ఏమన్నా సామాన్లు అవి కట్టి తెస్తే ఆ ఊడ తీస్తే వాటి మీద ఆర్టికల్ కథ ఉండేది, దాన్ని వెతుక్కొని చదువుతూ ఉండేవారు అనమాట. అంటే ఆ చదువు పట్ల అంత ఆసక్తి అనేది అక్కడ మొట్టమొదటిసారి చూడడం జరిగింది. తర్వాత మా నాన్నగారు ఉండేవారు, ఆయనకు కూడా పుస్తకాలంటే చాలా ప్రేమగా ఉండేది. ఎంత ప్రేమ అంటే తన పుస్తకాన్ని అప్పుడే పుట్టిన చిన్నపిల్లలాగా చూసుకునేవారు. మమ్మల్ని అసలు తాకనిచ్చేవారు కాదు. ఆ పేజీ తిప్పాలి అని అంటే ఆయన ఒకనొక యాంగిల్లో పెట్టి అలా మెల్లిగా పక్కకు జరిపేవారు, పిల్లని ఎట్లయితే పక్కకు పడుకోబెడతారు. అంతేగాని దానికి ఏదైనా మరక అంటడం కానీ చిన్న మడత రావటం కానీ సహిస్తే విలవిల్లాడిపోయేవారు అనమాట. అంటే పుస్తకం అనేది అది ఒక ప్రాణం లేని వస్తువు అన్నట్లు కాకుండా అది ఒక ప్రాణము నిండి ఉన్నటువంటి ఒక మనలాంటి ప్రాణిలాగా చూడడం అనేది ఆయన దగ్గర చూశాను. ఆయనకు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైకోర్టులో పనిచేస్తుంటే 12 రూపాయలు నెలకు జీతం వచ్చేది. హైదరాబాద్లో దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు. ఎందుకంటే బస్ పాస్ కొనుక్కుంటే ఖర్చు అవుతుందని అది మిగిల్చి నెలకు ఒక పుస్తకము ఒక వ్రతంలాగా కొనుక్కునేవారు. అప్పట్లో తెలుగు అకాడమీ ఇట్లాంటివన్నీ కూడా ₹1, ₹30 అట్లా మంచి మంచి గ్రంథాలను తీసుకురావడం జరిగేదన్నమాట. అలా పుస్తకం అంటే ఆ ప్రేమను మొట్టమొదటిగా వారసత్వంగా కొంత రావడం జరిగిందనమాట. ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ కూడా ఆయన్ని తీసుకెళ్ళేవాడిని చివరి రోజుల్లో, ఎప్పుడు మిస్ కాకుండా. అందుకే ఏ ఊరిలో ఉన్న పుస్తకం ఎగ్జిబిషన్కి నేను తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే ఏదో ఒక స్టాల్లో ఎక్కడొక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి ఈ పుస్తకం కొనిపెట్టు అంటారేమో అని ఒక చిన్న ఆశ అన్నమాట. పుస్తకం అంటే ప్రేమ ఆ స్థాయిలో చూడడం జరిగింది. సో అంటే ఈ పుస్తకం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది, తరచూ వచ్చేటువంటిది. అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఈ పుస్తకాలన్నీ పెట్టుకొని, ఇప్పుడు మా ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి, అవి ఏం చేయాలి మన తదనంతరం అనేటువంటి ఒక ప్రశ్న ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు అడుగుతుంటారు. నువ్వు ఉన్న రోజులు ఏదో చదువుతావేమో, తర్వాత వీటి పరిస్థితి ఏంటి అని. తర్వాత వాటి పరిస్థితి దేవుడే చూసుకుంటాడు. కాకపోతే పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గుతున్నదా అని అంటే తగ్గట్లేదనే చెప్పాలి. ఎందుకంటే నేను హైదరాబాద్లో, విజయవాడలో, న్యూఢిల్లీలో అనేక పుస్తక ప్రదర్శనలకు వెళ్ళాను. సంవత్సరానికి అది పెరగడమే తప్పితే తగ్గడం జరగట్లేదు. అది ఒక శుభమైనటువంటి పరిణామం. ఇంకా ఒక ముఖ్యమైన చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ మగవాళ్ళ వైపు కంటే సోదరిమణులు, మాతృమూర్తులు ఎక్కువ మంది ఉన్నారు. వివేకానంద స్వామి చెప్పినట్లు ఒక మగ మనిషిని మన జ్ఞానవంతుడిని చేస్తే అది తన వరకే పరిమితం అవుతుంది. అదే ఒక స్త్రీని విద్యావంతురాలిని చేస్తే
అది ఒక కుటుంబము, ఒక వంశం అంతా నిలబడుతుంది అని చెప్పేవారు. అలాగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీరు అనేక రకాలైన విలువలు నేర్పుతూ ఉంటారు పిల్లలకి. దాంట్లో ఈ పుస్తక పఠనాన్ని కూడా ఒక విలువగా నేర్పితే మీరు నాటిన ఈ చిన్న చిన్ని మొక్కలే, విత్తనాలే మహావృక్షాలై ఎంతోమందికి ఉపయోగపడతాయి. దీన్ని దయచేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాల్సిందిగా వచ్చినటువంటి మాతృమూర్తులకి, సోదరీమణులకి అందరికీ చెప్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, టెలివిజన్ ఇవన్నీ వచ్చిన సందర్భంలో పిల్లలు ఏడుస్తూ ఉన్నా వాళ్ళు పిల్లలకి ఈ సెల్ ఫోన్ చూపించి ఏడుపు మానిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఒక కొత్త ఇది చూసింది ఏంటంటే, ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం మనవాళ్ళు మనవరాలు పుట్టినారు. వాళ్ళ కోడలికి, కూతురికి ఇద్దరికి కూడా సెల్ ఫోన్ ఇవ్వడం అంటే ఇష్టం ఉండేది కాదు. దానికి మా ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళకి ఏడాది అప్పటికే వాళ్ళందరికీ చిన్న చిన్న లైబ్రరీస్ తయారు చేసిన పుస్తకాలు, వాళ్ళకు అర్థమయ్యేటటువంటి చిన్న చిన్న పుస్తకాలు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒరే పుస్తకాలు తెచ్చుకుంటారా అని అంటే వాళ్ళు పుస్తకాలు తెచ్చుకుంటారనమాట. అలాగే మీరు ఎవరన్నా మా ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళ మొత్తం లైబ్రరీ తెచ్చి మీ ముందు పెట్టి ఒక్కొక్క పుస్తకం తెచ్చి చూపిస్తారనమాట. అట్లా అంటే పుస్తకం అలవాటు ఎప్పుడు చేయాలా అని అంటే, ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయాలి. దానివల్ల పిల్లలు ఈ సెల్ ఫోన్లకు కానీ వీటికి అడిక్ట్ అయ్యేటువంటి ప్రమాదము చాలా వరకు తగ్గుతుంది. అలాగే చాలామంది నిద్ర పట్టలేదని బాధపడుతూ ఉంటారు. రాత్రిపూట ఒక పడుకోపోయే ముందు ఒక 10-15 నిమిషాలు ఏదన్నా మీకు నచ్చిన పుస్తకం చదువుకుంటే అది ఒక చక్కటి అలవాటుగా మారి మిమ్మల్ని ఒక చక్కటి భావనా లోకంలోకి తీసుకుపోగలదు. అందువల్ల ఆ హ్యాబిట్ కూడా ఈ మాతృమూర్తులే పిల్లలకు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అంటే మనం టీవీ చూస్తూ పడిపోయి ఏ భయానక సినిమానో గుర్తుకొచ్చి నిద్రలో ఉలిక్కపడి లేవకుండా ఈ ఒక మంచి అలవాటు, పుస్తకాన్ని చదువుకుంటూ నిద్రపోయే అలవాటును పెంపొందించడం కూడా ఇదంతా కూడా మాతృమూర్తుల చేతిలోనే ఉంది. అందువల్ల ఇంకొకటి ఏంటంటే, ఈ పుస్తకాలు డిజిటల్ బుక్స్ అట్లాంటివి ఉన్నాయి, కానీ ఈ భౌతికమైనటువంటి పుస్తకానికి కేవలం అక్షరాలను మించిన ఒక పవిత్రత ఇది ఉంటుంది. మా నాన్నగారు నేను ఎంబీబీఎస్ వెళ్ళినప్పుడు నాకు మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు రాసిన నోట్స్ ఆన్ గీత అనే పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి కూడా నేను ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు అది తాకితే మా నాన్నగారి స్పర్శ నాకు దాంట్లోంచి తెలుస్తుంది. అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే మా బాబాయ్ నాకు ఎంబీబీఎస్లో చదువుతున్నప్పుడు ఆటోబయోగ్రఫీ యోగి అని ఇచ్చారు. దాని నుంచి నా క్రియాయోగ ప్రస్థానం స్టార్ట్ అయిందనమాట. అలాగా ఎలా అయితే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారో, అట్లా ఒక పుస్తకము ఒక జీవితాన్ని మార్చేటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప ఆయుధంగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మనం చాలా చోట్ల పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు వెళ్ళినప్పుడు ఏవో బొకేలని, లోటాలని ఇవి ఇస్తాం. అవి ఉపయోగపడేది తక్కువ, తీసుకుపోయే వాళ్ళు కొందరు, తీసుకుపోను కూడా తీసుకుపోరు. అట్లాంటి వాటి బదులు మనము ఏదన్నా ఒక మంచి పుస్తకాన్ని ఏ అకేషన్ సందర్భంగా అయినా బహుమతిని ఇవ్వడము అనేటువంటిది ఒకటి అలవాటు చేసుకున్నట్లయితే, అటు పుస్తకం రాసి పబ్లిష్ చేసేవాళ్ళు చాలా యాతన పడి ఓ పుస్తకాన్ని మన ముందుకు తెస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళకి మనం ఇచ్చిన దీనివల్ల వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు కారు. ఏ హ్యారీ పోటర్ రాసినటువంటి వాళ్ళు తప్పితే, మామూలు రచయితలు డబ్బు పోవడం తప్పితే వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే మనం పుస్తకం ప్రచురిస్తే చదివే వాళ్ళు ఉంటారనేటువంటి ధైర్యంతో మరిన్ని మంచి పుస్తకాలు వచ్చేటువంటి ఇది ఉంటుంది. అలాగే ఎవరు చూడొచ్చారు, మీరు ఇచ్చిన పుస్తకం వేరే వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు. అందువల్ల ఈ పుస్తకాన్ని ఒక ఆయుధంగా, ఈ పుస్తక పఠనాన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రెండోది,
పుస్తకం అనేది మన ముందు ఉన్నటువంటి తరాలకి మనకి ఒక వారధి. కవిత్రయంగానే మనకు మహాభారతాన్ని తెలుగులో అందించకపోయినట్లయితే కొన్ని లక్షల తెలుగు పదాలు మనకు తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి. అలాగే అప్పటి ఆచార వ్యవహారాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి. అందువల్ల అంతేకాకుండా ఈ మన మీద జరిగిన దండయాత్రల్లో అనేక గ్రంథాలయాల్ని తగలబెట్టేయడం జరిగింది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. అయితే కొంతమంది ఆ పుస్తకాలను ధారణ చేసి మన దాకా అందించారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా మనకి ప్రాతస్మరణీయులు. వాళ్ళందరికీ మనం ఉదయాన్నే లేచి దండం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే రాబోయే తరాలకు మనం ఎలా ఉన్నాం, ఎలా బతికాం, అంతదాకా ఎందుకు ఇలా 17 పుస్తక ప్రదర్శనలు అలుపెరగకుండా దాని నుంచి ఏమొస్తుందనేటువంటి వ్యాపార ధోరణి లేకుండా జరిపినటువంటి మన సత్యనారాయణ రాజు గారు లాంటి వాళ్ళందరికీ కూడా మనం జాతిగా ఎంతో రుణపడి ఉన్నాం. అందువల్ల సభామూలకంగా వారికి ఈ మన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ పండగకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీతో పాటే ఈసారి ఎట్లా వారం రోజులు పైగా ఉంటుంది కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు మీ పిల్లల్ని, మీ మనవరాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఈ ఉత్సవంలో ఎలా అయితే గణపతి ఉత్సవంలో, ఎలా అయితే నవరాత్రుల్లో, ఎలా అయితే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారో ఈ పుస్తక మహోత్సవంలో కూడా పాల్గొనేటువంటి ఒక మంచి అలవాటు అనేటువంటి విత్తనాన్ని నాటాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ, శ్రీనివాసో విజయతే. నేను కొంచెము అక్కడ కార్యాలయంలో పని ఉంది, కమిషన్ వచ్చి ఉన్నందువల్ల మీ అందరితో పూర్తి సభ అంతా ఉండలేకపోతున్నాను. మధ్యలోనే నిష్క్రమిస్తున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. వారికి